శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓ అర్జున, మనం చేసే అన్ని కర్మలు సిద్ధి పొందాలంటే, మంచి ఫలితములను ఇవ్వాలంటే సాంఖ్యే కృతాంతే అంటే వేదముల చివరలో చెప్పబడిన వేదాంత శాస్త్రములలో 5 కారణాలు చెప్పబడ్డాయి. అవేంటో వివరిస్తాను, విను. దేహధారి అంటే దేహమును ధరించిన ప్రతి వ్యక్తి ప్రకృతి పురుషుల కలయిక అని మనం నేర్చుకున్నాం. ప్రకృతి అంటే ఈ శరీరము, ఇది జడము. ఇందులో ఉన్న చైతన్యము పురుషుడు. ఈ ప్రకృతి పురుషుడు కలిస్తేనే దేహం చైతన్యవంతం అవుతుంది. అన్ని పనులు చేయగలుగుతాం. ఉదాహరణకు కరెంట్ ఉంది, దానికి పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. 2 కలిస్తేనే బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్రిడ్జ్ కూడా పనిచేస్తుంది. కాబట్టి మనమంతా పురుషుడు అంటే పాజిటివ్ కరెంట్, ప్రకృతి అంటే నెగిటివ్ కరెంట్ మిశ్రమము అని గ్రహించాలి. కానీ సామాన్యంగా మానవులు ఈ దేహమే చైతన్యం, చైతన్యం అంటే వేరే లేదు అని అనుకుంటూ ఉంటారు. పాజిటివ్ వదిలేసి నెగిటివ్ను పట్టుకుని ప్రాకులాడుతూ ఉంటారు. దానినే శరీర అభిమానము, అహంకారము అంటారు. అటువంటి వారు ఏ పని చేసినా ఇదంతా నా వల్లనే జరుగుతూ ఉంది, అంతా నేనే చేస్తున్నాను, నేను లేకపోతే ఏది జరగదు అని గొప్పలు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ ఏ పని చేయాలన్నా, ఆ పని సఫలం కావాలన్నా దానికి 5 కారణాలు ఉంటాయి. అంతేకాని సక్రమంగా జరిగితే నా మహిమ, చెడితే నీ కర్మ అంటూ ప్రగల్భాలు పలకకూడదు. ఏ విధమైన కర్మలైనా జరగడానికి, ఆ కర్మలు ఫలప్రదం కావడానికి 5 సాధనాలు వేదాంత శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఏ కర్మ నెరవేరడానికైనా ఈ 5 సాధనాలు ముఖ్యం. అవేంటో ఇకపైన చెప్పబోతున్నాడు పరమాత్మ. ఇక్కడ కృతాంత అని వాడారు. కృతము అంటే చేయవలసిన కర్మలు, అవన్నీ వేదాలలో చెప్పబడ్డాయి. కృతాంతము అంటే వేదముల అంతమున అంటే చివర చెప్పబడినవి. వాటినే వేదాంతాలు లేక ఉపనిషత్తులు అని అంటారు. వేదాంతము లేక ఉపనిషత్తులు జ్ఞానకాండను గురించి వివరించాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 5 సాధనాలు ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి అని వ్యాసుల వారు వివరించారు. శరీరము, కర్మ చేసేవాడు, శరీరములో ఉన్న ఇంద్రియములు అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, చేయబడే వివిధములైన పనులు, ఆకరుణ, దైవసాయము. ఏ పని చేయడానికైనా నెరవేరడానికైనా ఈ 5 ముఖ్యము. కరణములు అంటే పరికరములు, పనిముట్లు. ఏ పని చేయడానికైనా కొన్ని పనిముట్లు కావాలి. మన శరీరంలో ఉండే పనిముట్లు కాళ్ళు, చేతులు మొదలగు ఇంద్రియములు. అధిష్టానం అంటే ప్రకృతి. మనలో ఉన్న ప్రకృతి పదార్థము మన శరీరము. దైవం అంటే పరమాత్మ. దానినే ఇంకా విధి, కాలము అని కూడా అంటాము. మనందరం పంచకోశ ప్రక్రియ అనే మాటను వినే ఉంటాం. పంచకోశములు అంటే 5 కోశములు. కోశము అంటే సంచి అని మామూలు అర్థం. వీటినే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అంటారు. ఇందులో మొదటిది అన్నమయ కోశము అంటే అన్నముతో లేదా ఆహారముతో పోషింపబడేది ఈ శరీరము. కేవలం శరీరం ఉంటే చాలదు, ఎందుకంటే శరీరము జడము. కాబట్టి అందులో ప్రాణం ఉండాలి. ఆ ప్రాణాలు 5: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణాలు. ఈ 5 ప్రాణాలు వాయువుల రూపంలో మనకు శక్తిని, చలనాన్ని కలిగిస్తున్నాయి. ఆ ప్రాణం పోతే శరీరం అచేతనమవుతుంది. దానిని కాల్చడమో పూడ్చడమో చేస్తారు. ఇక 3వది మనోమయము. ఈ చైతన్యవంతమైన శరీరాన్ని నడిపించడానికి ఒక శక్తి కావాలి, అదే మనస్సు. శరీరం చేయాల్సిన పనులను నిర్దేశిస్తుంది మనస్సు. ఈ మనస్సు చేసే పనులు మంచివా, చెడ్డవా, చేయదగినవా, కావా అని నిర్ణయించే శక్తి ఒకటి ఉండాలి. అదే మనలో ఉండే విచక్షణ బుద్ధి. దానినే విజ్ఞానము అని అంటారు. అదే విజ్ఞానమయ కోశము. శరీరము, మనస్సు, బుద్ధి 3 కలిసి చేసే పనుల వలన కలిగే వికారమే ఆనందము. దానిని మనం మనలో ఉన్న అజ్ఞానం వలన ఆనందం అనుకుంటాం, కానీ నిజంగా అది ఆనందం కాదు. అజ్ఞానంతో కూడిన ఆనందం కాబట్టి దానిని ఆనందమయ కోశము అని అన్నారు. మన శరీరాలు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి స్థూల శరీరము అంటే మన కంటికి కనపడే శరీరము. దీనినే అన్నమయ కోశము అని అనవచ్చు. రెండవది సూక్ష్మ శరీరము అంటే మనలో ఉన్న ప్రాణము, మనస్సు, బుద్ధి,
ఈ మూడింటిని కలిపి అహంకారము అని అంటారు. ఈ మూడు కలిసి సూక్ష్మ శరీరం అవుతుంది. అంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల సమ్మేళనం సూక్ష్మ శరీరం. ఇక మూడవది వీటి వలన కలిగే ఆనందం, అదే కారణ శరీరం. ఈ శరీరం రావడానికి కారణమైన ఆనంద స్వరూపం, దానినే ఆనందమయ కోశము అని అంటారు. ఈ పంచకోశ ప్రక్రియను ఆధారం చేసుకుని శరీరంతో చేసే పనులకు 5 కారణాలు ఉన్నాయి అని వివరిస్తున్నాడు పరమాత్మ. నరులు ఏ పని చేయాలన్నా శరీరము, వాక్కు, మనస్సు వీటినే త్రికరణాలు అని అంటారు. వీటితో చేసే అన్ని రకాలైన న్యాయమైన, అన్యాయమైన అంటే చేయవలసిన, చేయకూడని పనులకు ఈ ముందు చెప్పబడిన 5 కారణాలు అయి ఉన్నాయి. మానవుడు ఏ పని చేయాలన్నా ఆ పని న్యాయమైనదైనా, అన్యాయమైనదైనా, చట్టబద్ధమైన, చట్ట విరుద్ధమైన, శాస్త్రవిహితమైన, శాస్త్ర విరుద్ధమైన ఏ కార్యమైనా దానిని ముందు మనసుతో సంకల్పించాలి, బుద్ధితో మంచి చెడు విచారించాలి. వాటిని ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలతో చేయాలి. కాబట్టి మనస్సుతో, వాక్కుతో, శరీరంతో చేసే ఏ పనికైనా ముందు చెప్పబడిన 5 కారణాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇక్కడ నరహ అని వాడారు. నరహ అంటే మానవుడు, విచక్షణ జ్ఞానం ఉన్న మానవుడు. అటువంటి వాడే మనో, వాక్కు, శరీరములతో కర్మలు కావాలని, చేయాలని సంకల్పించి చేయగలుగుతాడు. కానీ జంతువులు, పక్షులు మొదలైనవి తమకు తోచినవి, తమకు సహజమైనవి అయిన చేష్టలు చేస్తాయి. వాటిని కర్మలు అనరు, చేష్టలు అని అంటారు. అందుకని 18 లోపు పిల్లలు చేసే, అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలు చేసే పనులను పిల్ల చేష్టలు అని అంటారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు విచక్షణ జ్ఞానం అంతగా ఉండదు. అందుకే 18 లోపు పిల్లలు చేసే ఒప్పందాలకు, అంటే కాంట్రాక్టులకు, అమ్మకాలకు, కొనుగోళ్లకు విలువ లేదు. అవి చెల్లవు అని న్యాయశాస్త్రం చెప్తుంది. అందుకే నరులు అంటే మానవులు చేసే కర్మలకు పాపపుణ్యాలు, బంధనాలు కలుగుతాయి. జంతువులు మొదలైనవి చేసే చేష్టలకు పాపము, పుణ్యము, బంధనాలు లేవు. కేవలం అవి తమ పురాకృత పుణ్య పాపాలను అనుభవిస్తూ ఉంటాయి. ఈ నరులు అంటే మానవులు న్యాయంగా కానీ, దానికి విపరీతంగా కానీ, అంటే అన్యాయంగా కానీ తమ మనసుతో చేసే సంకల్పములకు, నోటితో పలికే మాటలకు, చేతులు, కాళ్ళుతో చేసే కర్మలకు ముందు చెప్పబడిన 5 కారణాలు అవుతాయి. ఈ 5 కారణాలతో చేసే కర్మల విషయం పక్కన పెడితే, ఎవరైతే అజ్ఞానంతో, అవివేకంతో, శాస్త్రజ్ఞానము, బుద్ధి లేకుండా అన్ని కర్మలు నేనే చేస్తున్నాను, అన్నీ నా వల్లనే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాడో అటువంటి అవివేకి కర్మల యొక్క దేహము, ఆత్మల యొక్క నిజమైన స్వభావము గురించి తెలుసుకోలేడు. కాబట్టి ఏ పని చేసినా మనలో ఉండే జీవాత్మ కర్త కాదు. జీవాత్మ కేవలం సాక్షి మాత్రమే. చేసే పనులు చూస్తూ ఉంటుంది. ముందు చెప్పబడిన 5 కూడితేనే ఏ పని అయినా నెరవేరుతుంది. ఆత్మస్వరూపాన్ని, కర్మల స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని మానవులు ఈ శరీరమే ఆత్మ అనుకుంటూ, అంతా నేనే చేశాను అని అనుకుంటూ, అంతా నా మహిమ అంటూ ఉంటారు. వారికి ఆత్మజ్ఞానం లేదు, శాస్త్ర పరిజ్ఞానం అసలే ఉండదు. అవివేకంతో అలా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆకృత బుద్ధిత్వాత్ దుర్మతి అని అన్నారు. అంటే స్థిరమైన బుద్ధి లేనివాడు, పరిపక్వత చెందిన బుద్ధి లేనివాడు దుర్మతి. అంటే వాడికి మతి ఉంది కానీ అది కలుషితమైంది, నిజాన్ని చూడలేకపోతుంది, నేనే అన్నిటికీ కారణము అనే భ్రమలో ఉంది. అటువంటి దుర్మతులు ఆత్మస్వరూపాన్ని చూడలేరు, నిజం ఏదో తెలుసుకోలేరు. నేనే ఈ శరీరము, అన్ని పనులు నా వల్లనే జరుగుతున్నాయి అనే మూఢత్వంలో ఉంటారు. ఆత్మానం కేవలం అంటే ఈ ఆత్మకు ఏ కర్మ చేయాలని కానీ, ఆ కర్మఫలమును అనుభవించాలని కానీ లేదు. ఆత్మ శుద్ధ సత్వ చైతన్య స్వరూపము, దానికి ఏది అంటదు. ఉదాహరణ ఇంతకు ముందే చెప్పుకున్నాం. సూర్యకాంతి మంచి వస్తువు మీద, చెడ్డ వస్తువు మీద, సత్కార్యాలు చేయడానికి, దుర్మార్గాలు చేయడానికి అన్నింటికీ తన కాంతిని ప్రసరింపచేస్తుంది. కానీ ఆ కార్యాలు కానీ, వాటి ఫలితాలు కానీ సూర్యకాంతికి అంటుకోవు. అది ఎప్పుడూ స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. అలాగే మనలో ఉన్న ఆత్మస్వరూపం కూడా మనం చేసే ఏ కర్మలకు బాధ్యుడు కాదు. ఆ కర్మఫలములు ఆత్మకు అంటుకోవు. దీనికి వ్యతిరేకంగా ఆలోచించేవాడు దుర్మతి అని అన్నాడు పరమాత్మ. మరి నరుడు ఇలా వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే దానికి
ఒక్కటే సమాధానం, అకృత బుద్ధి. వాడికి బుద్ధి ఉంది కానీ అది పరిపక్వత చెందలేదు. అందుకని సనపశ్యతి అంటే ఇటువంటి దుర్మతి నిజాన్ని నిజంగా చూడలేడు, దానికి విరుద్ధంగా చూస్తాడు. నేను వేరు శరీరం వేరు అని అనుకోడు. నేనే ఈ శరీరం, అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నా వల్లనే జరుగుతున్నాయి అనే అహంకారంతో ఉంటాడు. వీడు కళ్ళు ఉండి కూడా గుడ్డివాడు. మరి ఈ దుర్మతి బుద్ధి పరిపక్వత చెందాలి అంటే గురువును ఆశ్రయించాలి, శాస్త్రాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కటే మార్గం. ఎవరికైతే ఇటువంటి అహంకార భావన అంటే అంతా నేనే చేస్తున్నాను, అంతా నా వల్లనే జరుగుతూ ఉంది అనే భావన లేకుండా ఉంటుందో, ఎవరి బుద్ధికి కర్మ ఫలముల యందు ఆసక్తి ఉండదో అటువంటి వాడు ఈ లోకంలో చంపడం లాంటి పనులు చేసినా అతనికి ఆ కర్మఫలాలు బంధనాలు అంటవు. ఈ విషయం కేవలం అర్జునుడిని ఉపదేశించి ఆ కాలంలో మాత్రమే చెప్పాడు కృష్ణుడు. నేను ఈ యుద్ధం చేస్తున్నాను, అందరినీ చంపుతున్నాను అనే భావన లేకుండా ఇది క్షత్రియ ధర్మము అని యుద్ధం చేస్తే, ఆ యుద్ధంలో ఎవరినైనా చంపితే ఆ పాపము పాపఫలము నీకు అంటవు అని అర్థం. కానీ ఈ శ్లోకము దాని అర్థము చదివి మర్డర్ చేసి నేను చెయ్యలేదు, నా చెయ్యి ఆ చేతిలో ఉన్న కత్తి చేసింది అంటే కుదరదు. మరి కృష్ణుడు ఇలా ఎందుకు చెప్పాడు అని అందరికీ సందేహం రావచ్చు. కృష్ణుడు భగవద్గీత చెప్పే సమయంలో ఎదురుగా సైన్యాలు మోహరించి ఉన్నాయి. వారితో యుద్ధం చేయడం అర్జునుడి కర్తవ్యం. యుద్ధం చేస్తే వారు చస్తారు. ఆ సందర్భంలో అర్జునుడికి ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూపించి కృష్ణుడు అలా చెప్పి ఉండవచ్చు. దానినే సాధారణ జనం తాము ఏ ఏ వృత్తులు చేస్తున్నారో వారి వారి కర్తవ్య కర్మలకు అన్వయించుకోవచ్చు. అంతేకాని ఎవరిని చంపినా ఏమీ కాదు అనే వితండవాదం చేయకూడదు. అంతా నేనే చేస్తున్నాను అనే అహంకారము, కర్తృత్వ భావన లేకుండా ఏ పని చేసినా ఆ కర్మ యొక్క ఫలితములు అతనికి అంటవు. అతనికి ఆ కర్మ వలన కలిగే బంధనములు బాధించవు. ఓ అర్జున, నీవు కూడా ఇటువంటి బుద్ధి కలిగి ఉండాలి. నేను ఈ యుద్ధం చేస్తున్నాను, నేను వీరినందరినీ చంపుతున్నాను, వీరంతా నా చేతిలో చస్తున్నారు అనే భావన వదిలిపెట్టి యుద్ధం చెయ్యి. అప్పుడు నీవు ఈ యుద్ధంలో ఎంతమందిని చంపినా నీవు ఎవ్వరినీ చంపనట్టే. ఈ యుద్ధం వలన కలిగే పాపాలు నీకు అంటవు. ఎందుకంటే నీ విద్యుక్త ధర్మము నీవు నిర్వర్తిస్తున్నావు కాబట్టి. అంటే లౌకికంగా చూస్తే ఈ యుద్ధం రావడానికి, ఇందులో జనం చావడానికి నీవు ఒక్కడివే కారణం కాదు, ఎన్నో కారణాలు. అంతా నా వల్లే జరుగుతుంది అనుకోవడం నీ అజ్ఞానం. అందుకని లేచి యుద్ధం చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి ఒక చురక అంటించాడు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ విశ్వాన్ని పరమాత్మ స్వరూపంగా చూసేవాడికి, అందరిలో ఆత్మస్వరూపుడుగా పరమాత్మ ఉన్నాడు అని భావించేవాడికి, నేను ఇదంతా చేస్తున్నాను అన్న అహంకారము కర్తృత్వ భావన లేనివాడికి, దేనితోనూ సంగం పెట్టుకొని వాడికి, తాను వేరు, ఈ శరీరము మనసు బుద్ధి అహంకారము వేరు అని అనుకునేవాడికి, తాను ఆత్మస్వరూపుడిని అని భావించేవాడికి ఏ బంధనము కలగదు. తనలో ఉన్న ఆత్మ, సైనికులలో ఉన్న ఆత్మ ఒక్కటే అయినప్పుడు చంపేవాడెవడు, చచ్చేవాడెవడు? ఎవ్వరూ చంపరు, ఎవ్వరూ చావరు. ఈ శరీరం అనిత్యము, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు పోతుంది. కాబట్టి నేను చంపుతున్నాను అని అనుకోవడం అవివేకం. కానీ ఈ సూత్రం అందరికీ వర్తించదు. యుద్ధమే తన విద్యుక్త ధర్మము అయిన అర్జునుడు లాంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. కానీ ఈ సూత్రము హత్యలు, దోపిడీలు, మానభంగాలు చేసేవారికి వర్తించదు. సైనికులకు, పోలీసులకు, న్యాయాధికారులకు, ఉరితీసే తలారులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వారు స్వలాభం కోసం తాము చేస్తున్నాము అనే కర్తృత్వ భావంతో చేయడం లేదు. అది తమ విధి నిర్వహణ కాబట్టి చేస్తున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ కృష్ణుడు అందరినీ చంపమని లైసెన్స్ ఇచ్చాడు, ఎవరిని చంపినా చంపనట్టే అని నేరాలకు పాల్పడకూడదు. మానవునిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. దేహము, ఇంద్రియాలు, మనోబుద్ధి అహంకారాలు వేరుగా ఉన్నాయి. నేను ఆత్మస్వరూపుడను అని అనుకునేవాడికి ఈ ఇంద్రియములతో చేసే పనులతో సంబంధం లేదు. అతడు చేసే కర్మలు కానీ, కర్మ ఫలాలు కానీ
అతనికి అంటవు. ఏ పని చేసినా దాని వలన కలిగే ఫలితముల మూలంగా వచ్చే పుణ్యము పాపము కేవలము మానవునికి ఆ పని మీద ఉన్న ఆసక్తి, అనుబంధము, సంగము అంటే నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావన వీటి వలన వచ్చింది. ఇవి లేకపోతే ఆ కర్మ వలన కలిగే పాపపుణ్యాలు సుఖదుఖాలు ఆ మానవునికి అంటవు. అర్జునుడు క్షత్రియుడు. దుష్ట శిక్షణ అతని ధర్మం. యుద్ధం చేయడం అతని ప్రవృత్తి, కర్తవ్యం. పైగా ఈ యుద్ధం రావడానికి అర్జునుడు కారణం కాదు. సుయోధనుని లోభత్వము, శకుని కుటిలత్వము, ధృతరాష్ట్రుని పుత్రప్రేమ, రాజ్యము పట్ల భీష్మునికి ఉన్న నిబద్ధత, దుష్టులైన రాజులందరూ దుర్యోధనుని పక్షాన చేరడం, పాండవులను మోసంతో జయించి వారి రాజ్యం అపహరించి వారిని అవమానించి అడవులు పాలు చేయడం, పాండవులలో 13 ఏళ్ల పాటు రగిలిన పగ, ప్రతీకారం ఇవన్నీ కారణాలు. పాండవులు వారి మానాన వారు ఇంద్రప్రస్థాన్ని పరిపాలించుకుంటే ఈ యుద్ధం రాదు. ఎందుకు పనికిరాని ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చి రాజసూయ యాగం చేసి సుఖంగా ఉన్న పాండవులను చూసి దుర్యోధనుడు వారి మీద ద్వేషము పగ పెంచుకోకపోతే ఈ యుద్ధం రాదు. అంతా నాకే కావాలి, నాకంటే ఎవరు అధికంగా ఉండకూడదు అనే లోభత్వము దుర్యోధనునిలో లేకపోతే ఈ యుద్ధం రాదు. కొడుకులు ఏం చేసినా గుడ్డిగా ధృతరాష్ట్రుడు తల ఊపకపోతే ఈ యుద్ధం రాదు. నేను హస్తినాపురమునకు రక్షకుడను మాత్రమే, ఏం జరిగినా నాకు సంబంధం లేదు అనే నిర్లిప్తత భీష్మునికి లేకుంటే, తన కళ్ళ ఎదుట జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను భీష్ముడు వారించి ఉంటే ఈ యుద్ధం రాదు. ధర్మరాజులో ద్యూత వ్యసనం లేకపోతే ఈ యుద్ధం రాదు. శకుని తన చావు తెలివితేటలు ఉపయోగించి పాండవుల సర్వస్వము అపహరించి ఉండకపోతే, వారిని అడవులకు పంపకపోతే ఈ యుద్ధం రాదు. కనీసం కృష్ణుడి మాటలు విని పాండవులకు 5 ఊళ్ళు ఇచ్చినా ఈ యుద్ధం రాదు. యుద్ధం రావడానికి ఇన్ని కారణాలు. ఇవన్నీ వివిధ వ్యక్తుల మనోబుద్ధి అహంకారాల వలన కలిగినవే కానీ కేవలం అర్జునుడి వలన కాదు. కాబట్టి అర్జునుడు ఇదంతా నా వలననే జరుగుతూ ఉంది అనడం కేవలం అతని అవివేకము అని కృష్ణుడు చెప్పాడు. ఏ కర్మ చేయడానికైనా ప్రేరణ కావాలి. ఆ ప్రేరణకు తెలివి, తెలుసుకోదగిన వస్తువు, ఆ వస్తువును తెలుసుకునేవాడు, ఈ 3 అవసరం. అలాగే కర్మ చేసేవాడు, ఆ కర్మ చేయడానికి కావలసిన పరికరము, కర్మ చేయడము అనే కార్యము, ఈ 3 ఆ కర్మకు ఆధారాలు. ఏ పని చేయడానికైనా ఆ పని గురించి తెలిసుండాలి. తర్వాత ఆ పని చేయాలి. ప్రతి పనికి ఈ 2 ముఖ్యము. చేయబోయే పని గురించి ఏమీ తెలియకుండా ఏ పని చేయలేము, చేయకూడదు కూడా. కాబట్టి ఏ పని చేయాలన్నా, చేయకూడదు అనుకున్నా చేయబోయే పని గురించిన జ్ఞానం అవసరం. మొదటిది జ్ఞానం అంటే ఒక వస్తువుని గురించి కానీ వ్యక్తిని గురించి కానీ చేయబోయే పనిని గురించి కానీ తెలుసుకోవడం, వాటి గురించిన జ్ఞానం కలిగి ఉండడం. రెండవది జ్ఞేయం అంటే తెలుసుకోబడే వస్తువు, వ్యక్తి, పని. మూడవది పరిజ్ఞాత అంటే తెలుసుకునేవాడు. ఈ 3 ఏ కర్మ చేయడానికైనా ప్రేరణ అవుతారు, కర్మ చేయడానికి ప్రేరేపిస్తారు. అంటే ఈ 3 వలన మనసులో ఆ పని చేయాలనే సంకల్పం కలుగుతుంది. సంకల్పం కలగగానే సరిపోదు, ఆ కర్మ చేయాలి. కర్మ చేయాలంటే కూడా 3 ఉండాలి. కర్మ చేసేవాడు, దేనికోసం చేస్తున్నామో అది, ఆ కర్మ చేయడానికి అవసరమైన వస్తువులు, ఈ 3 ఉంటేనే కానీ ఆ కర్మ చేయడం పూర్తి కాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.